విద్యాదేవి ప్రీతిని పట్టుకుని బాధపడుతూ ఉంటుంది. ప్రీతి చెప్తూ ఉంటుంది, టీచర్ మీరు ఇలాగా వెళ్ళిపోతారని అనుకోలేదు, మా అమ్మ వచ్చే వరకైనా ఉంటారని ఎక్స్పెక్ట్ చేశాను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ప్రీతి, ఇప్పుడు నేను వెళ్ళక తప్పదు, త్వరలోనే మీ అమ్మ తిరిగి వచ్చేస్తుంది, నువ్వు బాగా చదువుకో, చెడు స్నేహాలు వద్దు, మంచిగా మీ అమ్మ నాన్నలకు మంచి పేరు తెప్పించు అని చెప్పి ఇక టీచర్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక రేవతికి కూడా చెప్తూ ఉంటుంది. రేవతి సీతకి అండగా ఉండు అని చెప్తూ ఉంటుంది. మీరు నా పెళ్లి వరకన్నా ఉంటే బాగుంటుంది టీచర్ అని రేవతి అంటూ ఉంటుంది. ఉండాలని నాకు ఉంది, కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు, అందుకే వెళ్ళిపోతున్నాను, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చలపతికి కూడా జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. నాకు తోడబుట్టిన తమ్ముడులాగా మీరు నాకు అండగా ఉన్నారు, సపోర్ట్ చేశారు, జాగ్రత్తగా ఉండండి అని ఇక అందరికీ చెప్పి వెళ్తూ ఉండగా అర్చన గిరిలకు కూడా చెప్తూ ఉంటుంది. మీ ఇద్దరికీ నేనంటే నచ్చదని, నా పైన చాలా కోపం ఉందని నాకు తెలుసు, కానీ మీ గురించి నేను ఏం చెప్పినా మీ మంచి కోసమే చెప్తున్నా, మీ కుటుంబం అంతా మంచిగా ఉండాలని నేను మీకు అలా చెప్తున్నాను అని ఇక అందరికీ వెళ్ళొస్తానని వెళ్తూ ఉంటుంది. బయటికి వెళ్ళిపోతుంటే వెనకాతలే జన, అర్చన, రామ్, ప్రీతి అందరూ వెళ్తూ ఉంటారు. మహాలక్ష్మి అక్కడ ఉండదు. మహాలక్ష్మి ఎక్కడ ఉంది అని అడగటంతో అర్చన మహాలక్ష్మి పైన ఉందిలే అని చెప్తూ ఉంటుంది. ఇక వెళ్ళిపోతూ ఉండగా గేటు బయట సీత ఉంటుంది. టీచర్ ప్లీజ్ టీచర్ మీరు ఎక్కడికో వెళ్ళొద్దు అని అంటూ ఉంటుంది. లేదు సీత, నేను వెళ్ళక తప్పదు అని బాధగా వెళ్ళిపోతూ అక్కడ ఇంటికి దగ్గర ఉన్న సుమతి నిలయం అని బోర్డు మీద చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంటికి దూరం అయిపోతున్నందుకు ఇక గేటు దాటి టీచర్ బయటకు వెళ్ళిపోతుండగా మహాలక్ష్మి లోపల నుంచి వచ్చి ఆగండి టీచర్ అని గట్టిగా అరుస్తుంది. ఇక మహాలక్ష్మి అలా అరవటంతో అందరూ షాక్ అయిపోతారు. ఇదేంటి, ఏమైంది అని చెప్పి అందరూ అడుగుతుంటారు. టీచర్ మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి అని చెప్పడంతో అందరూ అలా షాకింగ్గా మహాలక్ష్మిని చూస్తూ ఉంటారు. ఇక జన అడుగుతుంటాడు, ఏమైంది మహా, ఎందుకు వెళ్ళొద్దు అంటున్నావు అని అడుగుతుంటాడు. అర్చన కూడా అడుగుతుంది, ఈ లాస్ట్ మినిట్లో ఏంటి మహా అని ఈ ట్విస్ట్ ఏంటి, నువ్వు వెళ్ళాలి అని అన్నావు కదా, ఇప్పుడు వెళ్ళిపోతుంటే ఎందుకు ఆపుతున్నావు అని అందరూ అడుగుతుంటారు. లేదు టీచర్ ఇక్కడ ఉండటమే కరెక్ట్ అని చెప్తూ ఉంటుంది. లేదండి, నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు, నా వల్ల మీ కుటుంబానికి పేరు వస్తుంది, నేను వెళ్ళిపోతాను అని టీచర్ చెప్తూ ఉంటుంది. లేదు టీచర్ మీరు ఇక్కడే ఉండాలి, మీ వల్ల మాకు మంచే జరిగింది అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఏమైంది మహా, ఎందుకు వెళ్ళొద్దంటున్నావు అని అందరూ నానా మాటలు అంటున్నారని జన అడుగుతుంటాడు. లేదు జన, నువ్వంటే ఏంటో నాకు తెలుసు, టీచర్ గారు కూడా చాలా మంచివారు, మీ ఇద్దరి మీద నాకు నమ్మకం ఉంది, వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు, వదిలే అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. అదేంటి మహా, చుట్టుపక్కల వాళ్ళు అలాగా బావగారిని అన్ని మాటలు అంటుంటే నువ్వు వెళ్ళొద్దు అంటున్నావు ఏంటి అని చెప్పి అడుగుతుంటుంది. లేదు, ఇప్పుడు వాళ్ళ మాటలు నమ్మి టీచర్ని పంపించేస్తే తప్పు చేసిన వాళ్ళు అవుతాం, మిమ్మల్ని అగౌరవపరిచినట్టు అవుతుంది, అందుకనే వాళ్ళేమనుకుంటే మనకెందుకు, టీచర్ మీరు ఇక్కడే ఉండండి, మీ వల్ల నాకు ఎప్పుడు చెడేం జరగలేదు, మంచే జరిగింది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక రామ్ అయితే చాలా థ్యాంక్స్ పిన్ని, టీచర్ గారి గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు, రండమ్మ లోపలికి రండి అని టీచర్ని పిలుస్తుంటారు. ఇక ప్రీతి కూడా అవును పిన్ని చాలా థ్యాంక్స్, టీచర్ని ఉండమన్నందుకు, రండి టీచర్ అని చెప్పి ప్రీతి కూడా ప్రేమగా పిలుస్తుంటుంది. కానీ టీచర్కి ఏమీ అర్థం కాదు, ఆశ్చర్యపోతుంది. అది కాదు మహా, నేను చెప్పేది విను అని చెప్పి అర్చన అడుగుతుంటుంది. లేదు నువ్వేమీ మాట్లాడుకు అర్చన అని మహాలక్ష్మి నోరు మూసుకొని కోప్పడుతూ ఉంటుంది. మా చెల్లాయి మిమ్మల్ని ఉండమనటం ఆ దేవుడి నిర్ణయం, ఈ ట్విస్ట్ ఇస్తుందని మా చెల్లాయి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఉండిపోయిన టీచర్ అని చలపతి కూడా చెప్తూ ఉంటాడు. ఇంత జరిగాక నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు, మీ అందరినీ బాధ పెట్టడం అస్సలు ఇష్టం లేదు అని చెప్తూ ఉంటుంది టీచర్. ప్రీతి అంటుంది, ఏంటి టీచర్, మా పిన్ని ఉండమంటుంది కదా, మీరు ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి రామ్ కూడా చెప్తూ ఉంటాడు. ఇక అందరూ బలవంత పెడుతూ ఉంటారు. మీరు వెళ్ళిపోతానంటే నేను ఊరుకోను, మీరు ఉండకపోతే నా మీద ఒట్టే అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అందరూ షాక్ అయిపోతారు. రండి టీచర్ అంటూ రామ్, ప్రీతి ఇద్దరు కూడా టీచర్ని లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటారు.
చాలా ప్రేమగా వెళ్తూ ఉంటారు. చాలా సంతోషపడుతూ ఉంటుంది టీచర్. ఇక అర్చన మహాలక్ష్మి మీద చాలా కోపడుతూ ఉంటుంది. ఏంటి మహా ఇలా చేసావేంటి, అసలు ఇలా చేస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆఖరి నిమిషంలో ఎందుకు ఆపేశావు ఆ టీచర్ని? ఇంత కష్టపడి ప్లాన్ చేసి నువ్వెందుకు ఇలా చేసావు? నేనేమో అంత కష్టపడి అమలుపరిచాను నువ్వు వేసిన ప్లాన్ని. నిన్ను కొట్టాలనిపిస్తుంది మహా అని చెప్పి చాలా కోపం వస్తుంది అని అర్చన అరుస్తూ ఉంటుంది. కొట్టు అర్చన కొట్టు, అప్పుడే నాకు బుద్ధి వస్తుందని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. నేను కొట్టేంత ధైర్యం నాకు లేదులే, కానీ ఏం జరిగింది అని అర్చన అడుగుతుంది. ఇక మహాలక్ష్మి ఒక లెటర్ తీసి అర్చనకి ఇస్తుంది. ఈ లెటర్ సుమతి రాసింది, అందుకని విద్యాదేవిని ఆపేశాను అని అనటంతో అర్చన ఆ లెటర్ని చదువుతుంది. సుమతి, రాస్తున్నాను ఈ లెటర్ని. మహాలక్ష్మి, నువ్వు ఏం చేసావో తప్పులు అన్నీ నాకు తెలుసు. నేను ప్రాణాలతో తిరిగి వస్తానని నువ్వు అనుకోలేదు కదూ. ఎన్నాళ్ళు ఆ ఇంట్లో సంతోషంగా ఉన్నావు, కానీ ఇప్పుడు నీ వల్లనే నేను ఆ ఇంటికి రాలేకపోతున్నాను. అక్కడ విద్యాదేవి సీతని, రామ్ని, ప్రీతిని బాగా చూసుకుంటుందని నాకు తెలుసు. ఆ కోపంతోనే నువ్వు విద్యాదేవిని ఇంట్లో నుంచి పంపించేస్తున్నావని కూడా నాకు తెలుసు అని. నువ్వు కనుక పంపించేసావంటే గనక విద్యాదేవిని నేను ఆ ఇంట్లోకి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది అని. ఆ ఇంట్లో పరిస్థితులన్నీ కూడా నాకు తెలుసు. నేను అన్నీ గమనిస్తున్నాను. నేను తిరిగి నిన్ను ఇంట్లో నుంచి పంపించేయడం నాకు ఒక్క నిమిషం పని అని. రామ్, ప్రీతిలకి నువ్వంటే చాలా ఇష్టం. నేను నిజం చెప్పి వాళ్ళను బాధ పెట్టలేను, అందుకనే తిరిగి రాలేకపోతున్నాను ఇంటికి. నీ గురించి నిజం చెప్పలేదు. నువ్వు విద్యాదేవిని పంపిస్తే నేను ఆ ఇంట్లోకి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది, కాబట్టి నువ్వు విద్యాదేవిని ఆపు అని చెప్పి రాసి ఉంటుంది. అదేంటి, నిజంగానే సుమతియే రాసి ఉంటుందంటావా అని అర్చన అడుగుతుంది. అవును, సుమతియే రాసింది. సుమతి హ్యాండ్ రైటింగ్ నాకు తెలుసు. అది సుమతి రాసిందే అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అర్చన షాక్ అయిపోతుంది. ఇప్పుడు ఎలాగా ఆ సీత పండగ చేసుకుంటూ ఉంటుంది అని చెప్తూ ఉంటుంది అర్చన. అక్కడ సీత వాళ్ళ ఇంటికి వెళ్ళి శివకృష్ణకి, లలితకి చెప్తూ ఉంటుంది. ఏమైంది అని. ఆ లెటర్ నేనే రాశాను నాన్న, సుమతి అత్తమ్మ రాసినట్టుగా రాశాను. అప్పుడు మహాలక్ష్మి అత్తయ్య భయపడుతుంది, అందుకని ఇలా ప్లాన్ చేశాను, వర్కౌట్ అయ్యింది అని చెప్తూ ఉంటుంది సీత. టీచర్ కూడా అక్కడికి వెళ్ళి, నిజమేనా సీత, నువ్వే రాసావా అని అడుగుతూ ఉంటుంది. అవును టీచర్, సుమతి అత్తమ్మని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని వెళ్లకుండా ఆపేశాను అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఈ విషయం అంతా కూడా మహాలక్ష్మి బయట నుంచి వింటూ ఉంటుంది. ఇంత పని చేసావా సీత అని చెప్పి చాలా కోపంగా ఉంటుంది. ఇక ఇంటికి వెళ్ళి అర్చనతో ఇదంతా చెప్తూ ఉంటుంది. సీత ఇలా చేసిందని చెప్పింది, అదంతా నిజమేనా? ఆ చేతిలో నువ్వు అడ్డంగా ఓడిపోయే మొహమా? అస్తమానం ఓడిపోతున్న నాకే సిగ్గుగా ఉంది అని అర్చన కోప్పడుతూ ఉంటుంది. నువ్వు చచ్చిపో మహా అని చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అని మహాలక్ష్మి కోప్పడుతుంది. కంగారు పడుకు, ఈ నెలాఖరికి మంత్ ఎండింగ్కి సీతకి చాలా పెద్ద ఎండ్ కార్డు ఇవ్వబోతున్నాను అని అర్చనకు చెప్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి సీతను ఏం చేయాలని ప్లాన్ చేసింది. అక్కడ సీత మధుకి ఫోన్ చేస్తుంది. ఎలా ఉన్నావు అక్క అని. శివకృష్ణని, లలితను కూడా ప్రేమగా మాట్లాడమని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు శివకృష్ణ చెప్తూ ఉంటాడు, మధుతో మాట్లాడుతూ ఉంటాడు. ఎలా ఉన్నావు మధు, బాగున్నావా, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అడుగుతూ ఉంటాడు చాలా ప్రేమగా. మిమ్మల్ని చూడాలనిపిస్తుంది నాన్న అని మధు అంటూ ఉంటుంది. నా పరిస్థితులు ఏమీ బాగలేదు అని చెప్తూ ఉంటుంది మధు. నాకు తోడుగా మీరు ఉంటే బాగుండేది అని అడుగుతూ ఉంటుంది. త్వరలోనే నీ దగ్గరికి వచ్చేస్తాం మధు, మీ ఇంటికి వస్తాము. ఇక సీత చూడు ఎంత ధైర్యంగా ఉందో అని నచ్చ చెప్తూ ఉంటాడు. మధు చాలా సంతోషపడుతూ ఉంటుంది. అయిపోయింది.